దేనా స్తోత్రం అండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క సందేశం ద్వారా మనతో మాట్లాడను గాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని పోలి నడుచుకొనుడి. మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని పోలి నడుచుకొనుడి. సహోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. సహోదరులైనటువంటి వారులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడని పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఆయన నన్ను పోలి నడుచుకొనుడి అని, అలాగే మేము మీకు మాదిరి అయి ఉన్నాము అంటే క్రీస్తుని పోలి మేము నడుచుకుంటున్నాం, మీరు మమ్మల్ని పోలి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకొనుడి, అలాగే మేము మీకు మాదిరి అయి ఉన్నామంటే పౌలు గారు వీళ్ళందరూ కూడా క్రీస్తుని పోలి నడుస్తున్నటువంటి వీరందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము మీకు మాదిరి అయి ఉన్నాము. అంటే క్రీస్తుని పోలి నడుస్తున్నటువంటి పౌలు గారితో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారు వీరిని గురించి పౌలు గారు చెప్తూ, అలాగే నడుచుకుని వారిని గురిపెట్టుకుని చూడమంటున్నాడు ఆయన. నడిచేవారిని అందరినీ కూడా మీరేం చేయాలంటే గురిపెట్టి చూడుడి. అలాగా దేవుని పోలి నడుస్తున్నారా లేదని. అంటే దేవుని పోలి నడవటం అంటే ఏంటి? సమస్తమును ఇచ్చేయటమే. యేసుక్రీస్తు వారిని పోలి నడవటం అంటే సమస్తం ఇచ్చేయటమే. ఈ పౌలు గారిని చూసినట్లయితే పౌలు గారు కూడా సమస్తం క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు, ఆయన నష్టపరుచుకున్నాడు. అంటే పోలిక ఏముంది, ఏం చెప్తుంది అంటే క్రీస్తుని పోలి అయినా క్రీస్తు వారు ఏమీ లేకుండా అన్నీ ఇచ్చేసాడు. శిష్యులు ఈ యొక్క పౌలు గారే కానీ పౌలు గారితో ఉన్న వారే కానీ ఏమి తమ కోసం ఉంచుకోకుండా ఇచ్చేశారు. ఇదే పోలిక. ఈ ప్రకారం నడవండి. ఈ విధంగా నడవడం చేత మీరు మాదిరి, మేము మీకు ఒక మాదిరి అంటే యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరిని కొనసాగిస్తున్నటువంటి వారిగా మేము ఉండగలుగుటకు దేవుడు చూపించినటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నామని చెప్తూ, అలాగే చాలామంది సిలువకు శత్రువులుగా నడుస్తున్నటువంటి వారు ఉన్నారు. అంటే ఇక్కడ 3:18 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అంటే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అంటే వీరేంటంటే క్రీస్తు సిలువకు అనుకూలస్తులుగా నడుస్తున్నట్టుగా డాబులు చూపిస్తూ ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపిస్తూ దేవుని సిలువకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కానీ వీరేం చేస్తున్నారంటే అంటే దేవుని పోలి నడిచిన వాళ్ళ కనబడతారే కానీ వీరు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. వీరిని గురించి మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఏడ్చుచూ చెప్తున్నా, ఇప్పుడును మళ్ళీ చెప్పుచున్నా. నాశనమే వారికి ఫైనల్ డెసిషన్ ఏంటంటే, డెస్టినీ ఏంటంటే చేర్చబడేది ఎక్కడికంటే నాశనమే వారి అంతం. అంటే క్రీస్తు సిలువకు శత్రువులుగా నడిచినట్లయితే, సిలువకు మాదిరి అంటే క్రీస్తు వారు సిలువ మరణ పునరుద్ధానాల విషయంలో మనం చూసినట్లయితే ఒక మాదిరి చూపించాడు, పోలిక చూపించాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఏమీ లేనివాడిగా కనబడ్డాడు. అలాగే శరీరంలో రక్తాన్ని ఇచ్చినప్పుడు సంపూర్తిగా అది సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అయితే వీరందరూ కూడా సంపూర్ణంగా ఇచ్చివేసి నడవలసినటువంటి వారు, దేవుని మీద నడవలసినటువంటి వారు అలా నడవకుండా సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. వీరంట సిగ్గుపడాల్సినటువంటి విషయాలు. దేవుని పోలికగా నడవడం అంటే ఏమీ లేకుండా సమస్తం ఇచ్చేసినటువంటి యేసుక్రీస్తు వారిని కానీ శిష్యులైనటువంటి పౌలు గారిని వెంబడిస్తున్నటువంటి పౌలు గారిని కానీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ వీరేంటంటే కడుపే వారికి దేవుడిగా ఉంటాడు, అలాగే తాము సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుచున్నారు. వారు ఏం చెప్తారంటే దేవుని పోలికగా మేము నడుస్తున్నాం కాబట్టి దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు, అలాగే ఆ దేవుని అనుసరించే వాళ్ళందరూ కూడా ఈ విధంగానే గొప్పగా ఉంటారు, ఫుల్గా కడుపు నింపుకుంటారు, అలాగే ఏ విధమైనటువంటి సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా అతిశయపడుచున్నారు వాళ్ళు. ఈ మాటలు చెప్పి ఈ విధమైనటువంటి స్థితిలో వాళ్ళు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. వీరంట భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచున్నారు. ఒకటి
గడిపేవారు దేవుడు. తర్వాత సిగ్గుపడాల్సిన విషయాల్ని ఏంటంటే క్రీస్తుని పోలి నడుస్తున్నామని భ్రమలో ఉంటూ సమస్తమును దాచుకుంటూ, సమస్తమును దోచుకుంటూ, సమస్తమును సంపాదించుకుంటూ, అంటే కడుపుకు దేని గుర్తుగా చూపిస్తుంది? నింపుకోవటం అంటే దాచుకునే విధానాన్ని కనిపిస్తుందిగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు. వారు తాము సిగ్గుపడాల్సిన ఈ విషయాలు సిగ్గుపడాల్సిన బట్టి అతిశయపడుతున్నారు. ఇది గొప్ప అని చూపిస్తున్నారు. భూ సంబంధమైన వాటిందే మనసు నుంచున్నారు. వాళ్ళు కేవలం భూ సంబంధమైన విషయాల మీదే కేవలం వాళ్ళ మనసు అంతా కూడా సంచరించేది అక్కడ భూ సంబంధమైనటువంటి, అంటే క్షయమైపోయే వస్తువుల మీద, కనబడుతున్న వాటి మీదే వారి విశ్వాసము, వారి దృష్టి. ఇది సిగ్గుపడాల్సిన విషయాల్ని ఇది అతిశయంగా చెప్పుకుంటున్నారంట. అంటే క్రీస్తుని పోలి మేము నడుస్తున్నామని మరలా చెప్పుకున్నారు. అయితే నాశనమే వారి అంతమని క్లియర్ కట్గా ఇక్కడ తెలియపరచబడుతుంది. అలాగే మన పౌరస్థితి అయితే పరలోకమందున్నది. హల్లెలూయా. మన పౌరస్థితి ఎవరి పౌరస్థితి? మన పౌరస్థితి ఈ భూమి మీద లేదు. పౌరస్థితి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పౌరస్థితి అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారం, అంటే మన భారతదేశంలో మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే మన భారతదేశమే మన పౌరస్థితి. నేషనాలిటీ మనం వచ్చి ఇండియన్గా ఉన్నాం. అలాగే అయితే ఇక్కడ చెప్తున్నారు పౌలు గారు, దేవుని పోలు నడిచేవాడు పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందున్నది. పరలోకమందున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోం. పరలోక సంబంధమైనటువంటి విషయాల మీదే పెట్టుకుని పరలోకంలో ఉన్నటువంటి దేవుడు వచ్చి ఏదైతే యేసుక్రీస్తు వారి పోలికగా చూపించి నడవమన్నప్పుడు ఆ పోలికగా నడిచినటువంటి శిష్యులను చూస్తాము. అలాగే పౌలు గారితో ఉన్నటువంటి వారిని కూడా మనం మాదిరిగా నడిచినటువంటి స్థితి చూస్తాం. అంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్న జ్ఞానం మనకు కలిగి ఉన్నప్పుడు భూ సంబంధమైన విషయాల మీద మనం మనసు ఉంచాం. వీరైతే భూ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. ఎవరు? దేవుని పోలి నడుస్తున్నామని చెప్పి సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వాళ్ళు. అలాగా దేవుడి పోలికగా నడవటం అంటే అన్నీ ఇచ్చేయటం, ఏమీ ఉండదు, అన్నీ ఇచ్చేసాడు యేసయ్య. పౌలు గారు అదే చేశాడు. ఇచ్చేయటం కోసం, అంటే ఆ నడవటం కోసం, ఆ నడకలో వెళ్ళటం కోసం అన్నీ వదులుకున్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుని చూస్తూ యేసుక్రీస్తు వారు తనకు ఉన్నాయన్నీ వదిలి ఎలాగైతే ముందుకు కొనసాగాడో అదే యేసుక్రీస్తు వారిని చూస్తూ పౌలు గారు కూడా తనకున్నవన్నీ కూడా భూ సంబంధమైన విషయాలన్నింటినీ కూడా విడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే మాకులాగా మీరు కూడా వెంబడించండి, సిలువకు శత్రులుగా మారమాకండి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగే మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనే రక్షకుడైన నిమిత్తం మనం ఏం చేస్తున్నాము? కనిపెట్టుకొని ఉన్నాము. అంటే దేవుని పోలి అంటే క్రీస్తుని పోలి నడవటం అంటే, అలాగే పౌలు గారు వీరు చెప్పిన దాని ప్రకారం నడవటం అంటే మనకి ఏమై ఉండాలి? యేసుక్రీస్తు వారిని రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టి ఉన్నామన్న ఉద్దేశంతో ఇవన్నీ ఉంటే ఆ యొక్క పోలికలో నడవలేము. ఆ యొక్క యేసుక్రీస్తు వారిని కనిపెట్టుకుని ముందుకు కొనసాగలేము. అయితే ఇది మనం గ్రహించాలి. ఏదంటే పోలిక ఎవరిని పోలి మనం నడుస్తున్నాము? క్రీస్తుని పోలి నడుస్తున్నామా? పౌలు గారు చెప్పిన ప్రకారం సమస్తాన్ని వదులుకున్నటువంటి పౌలు గారిని చూసి నడుస్తున్నామా? అలాగే దేవుని వాక్యం ఏదైతే తెలియపరుస్తుందో దాని ప్రకారం మనం నడుస్తున్నామా లేదన్నది ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఎందువలంటే దేవుని పోలి నడుస్తున్నటువంటి పౌలు గారు చెప్తున్నాడు, ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఈరోజు వాక్యాలను కానీ ఏదన్నా సరే చాలా వివరంగా ఇవ్వచ్చు, చాలా స్ట్రాటజీతోటి దానిలో ఉన్నటువంటి విషయాల్ని విపులీకరించవచ్చు. కానీ ఒక మాదిరి జీవితం కానీ జీవించినప్పుడు, నడవనప్పుడు అది అన్నిట్లో కూడా శూన్యమైపోతుంది. ఏదైతే చెప్పబడినటువంటి మాట ప్రకారం మన జీవితం లేనట్లయితే, ఇక్కడ పౌలు గారు చూసినట్లయితే నన్ను పోలి నడుచుకొనిడని చెప్పి తనకున్న ఆస్తులను ఏది విడిచిపెట్టకుండా, తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కానీ తనకున్నటువంటిది స్టేటస్ని కానీ పోగొట్టుకోకుండా ఇంకా స్టేటస్ సంపాదించుకుని ఇంకా ఇచ్చేసి ఒక మాదిరి చూపిస్తారంటే కుదరదు. దీనికి ఈ మాటకి సార్థకం అవ్వదు. ఎందువల్లంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన దగ్గర ఏమీ లేదన్నట్టుగా నిరూపించాడు. సాక్ష్యాలు పలికారు. ఆ సిలువలో ఉన్నటువంటి దొంగే కానీ, అలాగే శిశువులే కానీ, యేసుక్రీస్తు వారిని విషయమై చూసినటువంటి ప్రతి ఒక్కరూ సాక్ష్యం మనం చూడగలం. అలాగే యేసుక్రీస్తు వారు
నన్ను పోలి నడవడి అని చెప్పినప్పుడు అదే దేవుని పోలి నడిచే పరిస్థితి నాకెలా కలిగిందని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాట. అలాగే రక్షకు నిమిత్తం కనబెడుతున్నామని చెప్పి మనము ఆయన యందు నిరీక్షణతోటి మనం ముందుకు కొనసాగాలి. మన పౌరస్థితి ఈ భూమి మీద లేదు, పరలోకమందు పౌరస్థితి ఉంది. ఈ లోకంలో మన తాత్కాలికమైనటువంటి పౌరస్థితి. అయితే ఈ పౌరస్థితి మనకి ఏదైతే ఇస్తుందో, ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అంతకన్నా శ్రేష్టమైనటువంటిది పరలోక రాజ్యం నుంచి మనకి అనుగ్రహించుట చేత మనము ఆ యొక్క దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతాం. అలాగే సమస్తమును తనకు లోపరచజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అంటే ఇక్కడ ఫైనల్గా చెప్తున్నాడు ఆయన, మన పరిస్థితి పరలోక రాజ్యం ఉంది. గమనించండి, సమస్తమును తనకు లోపరుచుకొన జాలని శక్తిని బట్టి ఆయన, సమస్తమును తనకు లోపరుచుకొన జాలని శక్తి ఆయనలో ఉంది. ఆయన మన దీన శరీరము, మన యొక్క శరీరము దీన శరీరమైనటువంటి ఈ శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. ఈ యొక్క దీన శరీరము ఈ విధమైనటువంటివి నడవడం చేత ఈ దీన శరీరము తన దేవుని యొక్క మహిమగల శరీరమునకు సమరూపంగా గల మార్చబడాలంటే ఈ దేవుని పోలి నడవాలి. అంటే దేవుని పోలి నడిచినప్పుడు ఏమి ఉంచుకో, అన్నీ కూడా పంచేయటమే, అన్నీ పంచిపెట్టేయటమే, అన్నీ ఇచ్చేస్తేనే మన యొక్క దీన శరీరం. అప్పుడు మనం దీనులుగా ఉంటాము. పూర్ ఇన్ హార్ట్ అంటే ఆత్మవిషయ ధనులు పరలోక రాజ్యం వారిది. అలాగే దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్పుగలదానిగా చేయబడాలంటే ఆయన పోలి నడవాలి. అంటే అన్ని ఇచ్చేసే స్థితి కావాలి. ఈ విధమైనటువంటి సందేశం దేవుడు తన కనికరం చొప్పున మాట్లాడుతున్నాడు. అంటే సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకోగలడు దేవుడు. తన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన దీన శరీరాన్ని కూడా, మన దీన శరీరం ఏం చేయగలదు? లోపరుచుకున్న జాలలేం మనం అయితే. అంటే ఆయన దాన్ని లోపరుచుకొనగలడు. కాబట్టి ఆ శక్తి ఆయనలో ఉంది. ఆ యొక్క శక్తి చేత మనం ఏం చేయబడతామంటే మన దీన శరీరం తన మహిమగల శరీరములకు సమరూపము గల దానిగా మార్చింది. యేసుక్రీస్తు వారు సమరూపము గల శరీరముగా మారుస్తారు. కాబట్టి మన పౌరస్థితి పరలోక రాజ్యం ఉన్నది ఎరిగి యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకుంటున్నానని చెప్పినటువంటి పౌలు గారిని పోలి మనము పౌలు గారు యేసుక్రీస్తు వారు ఒక మార్గదర్శకులుగా ఏ విధమైనటువంటి దిశ నిర్దేశించారో, దాన్ని చూపించారో, ఒక మాదిరి చూపించారు. చెప్పడమే కాదు, క్రియల్లో కూడా అది ఆచరించగలిగారు. ఇది క్రైస్తవ జీవితంలో ప్రకటించడమే కాదు, ప్రవచించడమే కాదు, దాని ప్రకారము జీవించినప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే అసంపూర్తిగా ఉండిపోయే విషయం చెప్పటం అయితే, దాన్ని ఎప్పుడైతే ఒక మాదిరి చూపించినప్పుడు 100% ఫుల్ఫిల్ అవుతుంది. అంటే చెప్పడం ఒక 20% అయితే ఆచరించడం 80% అవసరం. ఎందువల్లంటే 100% దాన్ని సెట్ చేయాలంటే చక్కగా ఇది శక్తి గలదిగా ఉండాలంటే మన దీన శరీరాలు మహిమ శరీరాలుగా సమరూపంగా మార్పులోకి రావాలంటే అన్నీ ఇచ్చేయాలి, మొత్తం పనిచేయాలి, ఏమి ఉంచుకోకూడదు. అది దేవుని పోలి నడవటం అంటే. ఈ విషయాన్ని చెప్తే ఎవరన్నా అంగీకరిస్తారా? ఇది పిచ్చి పట్టిందంటారు, ఇంకోటి పట్టిందంటారు. కాకపోతే దేవుని వాక్యం మాత్రం ఇదే తెలియపరుస్తుంది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్న జ్ఞానంతో మీరు వెళ్ళండి. అయితే నేడున్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతుందంటే అనేక క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ చెప్పుచున్నాను. ఏడుస్తూ చెప్తున్నాడు. ఎందువల్లంటే శిలువకు విరోధంగా శత్రువులు ఎలా మార్పు చెందారో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే నాశనమే, ఇక వారి అంతము, వారి కడిపేవారి దేవుడు. వారి తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందు మనసుంచుచున్నారు వాళ్ళు. కాబట్టి భూ సంబంధమైనటువంటి విషయాల్లో మనసు ఉంచినట్లయితే మన శరీరం, దీన శరీరము మహిమగల శరీరముగా సమరూపముగా గలదానిగా మార్చుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడి దగ్గర నుంచి
ఆ శక్తిని కోల్పోయే స్థితిలోకి వెళ్తాం. కాబట్టి ఈ యొక్క భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పౌరస్థితి మన పరలోకమందు ఉన్నదని జ్ఞానం కలిగి దేవుని పూరి నడిచినప్పుడు మన శరీరము దీన శరీరము మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్పు చెందుతుంది. ఆయన మారుస్తాడు. ఇది దేవుని యొక్క సందేశాన్ని పౌలు గారు ఫిలిప్పీలు రాస్తూ తెలియపరుస్తున్నారు. ఈ మాటల ద్వారా మనం ఆదరించినటువంటి దేవునికి సర్వగంత మహిమ చెందునుగాక. దేవుని పోలి నడవటం అంటే, అలాగే పౌలు గారు నన్ను పోలి నడవమన్నటువంటి విషయాన్ని మనం గ్రహించిన వారమైతే దేవుని యొక్క రాజ్యంలో ఈ దీన శరీరము మహిమగల శరీరమునకు, అంటే ఆ మహిమగల శరీరం వేసేది సమరూపము గల దానిగా మార్చును. మనమేమో అర్హులం కాదు, కానీ ఈ విధమైనటువంటి నడక, అంటే అన్ని ఇచ్చేసే స్థితి కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి భాగ్యము ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మన శరీరాన్ని దీన శరీరాన్ని మారుస్తాడు. దేవుడి మాటల ద్వారా మనం దీవించిన గాక. సర్వగంత మహిమ యేసయ్యకే చెందును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.